హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక వీడియోతో వచ్చేసాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అన్నది తను ఏదో ఐస్ క్రీమ్ కప్స్ కొనుక్కుంటాను, కొంచెం సెలక్షన్కి రావా అనేసి అడిగింది. సరే అయితే ఇంట్లోనే ఉన్నాం కదా ఖాళీగానే, ఇంకేం పని ఉంది అనేసి నేనైతే వచ్చేసాను. అయితే నేను ఎప్పుడూ వైష్రాజ్ జ్యువెలర్స్కి వెళ్తాను. ఇక్కడ వీళ్ళు నన్ను చూడగానే గుర్తుపడతారు. మేడం ఈసారి ఏం తీసుకుంటారు అంటూ మాట్లాడతారు. యాక్చువల్లీ నేను తీసుకోను, ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాను. అయితే ఇక్కడ చూసారా, నెక్లెస్ చాలా బాగున్నాయి, మంచి కలెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా బిలో 18 గ్రామ్స్లో ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, తను ఏంటంటే ఈ కప్స్, ఐస్ క్రీమ్ కప్స్ సెలెక్షన్ చేస్తుంది. అయితే నేను ఈ లోటస్ కప్ కూడా చూపించాను దానికి. తనకైతే ఇది చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇవి నెంబర్ ఆఫ్ పీసెస్ తక్కువ ఉన్నాయన్నమాట. ఈ చిన్న బౌల్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. తను అయితే ఏమన్నా ఇంకా చూద్దాము అనేసి అంటుంది. ఇది ఒక్కొక్క కప్పు ఎంత వెయిట్ ఉంటుందో మీరు ఏమైనా గెస్ట్ చేసి కామెంట్ చేయగలిగితే చేయండి. చేస్తారని నమ్మకంతో వెయిట్ చేస్తుంటాను. యాక్చువల్లీ ఇవి చాలా బాగున్నాయండి. ఎవరైనా మనకి గెస్ట్లు కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి కప్స్లో ఐస్ క్రీమ్ వేసిస్తే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే నేను ఇలా 2 కప్స్ లోటస్ కప్స్ ప్లస్ ప్లేటు ఇలా తీసుకో, ఇది బాగుంది కదా, నువ్వు మీ హస్బెండే కదా అనేసి అన్నాను. లేదే నాకు ఎక్కువ కావాలి ఉంది. యాక్చువల్లీ ఈ సెట్ ఇలాగైతే 180 గ్రామ్స్ అలా పడింది, ప్లేటు అండ్ 2 లోటస్ బౌల్స్ అండ్ 2 స్పూన్స్ కలిపి. అయితే ఇంకా ఫైనల్గా ఆమె ఈ కప్స్ సెలెక్ట్ చేసుకుంది. మొత్తం ఇలాగా యాక్చువల్లీ ఒక్కొక్క కప్ వచ్చేసరికి 58 గ్రామ్స్ పడింది. స్పూన్ వచ్చి 12 గ్రామ్స్ పడింది. నేను గ్లాసెస్ కూడా చెప్పాను, మాకు ఆల్రెడీ ఉన్నాయే గ్లాసెస్, నాకు వద్దు అన్నది. ఎంతన్నా వెండేనండి, చూడడానికి ఎంత లుక్ ఉన్నాయో చూసారా, అసలు వాడు చూస్తుంటేనే వదలాలనిపించదు. అయితే ఫైనల్గా కప్స్ అవి సెలెక్ట్ చేసుకుంది తను. నాకు ఆల్రెడీ గ్లాసెస్ ఉన్నాయి, ఇంకా వద్దు, నేను నా దగ్గర ఇవి లేవు. ఇంకా తను ఇంకోటి ఆర్డర్ అయితే ఇచ్చుకుంది, టీ కప్స్ కూడా ఆర్డర్ ఇస్తాను అని అన్నది. అయితే అక్కడ లేవు, ఆర్డర్స్ కూడా తీసుకోమండి ఈ టైంలోని అనేసి చెప్పారు. అయితే ఈ లోటస్ బౌల్స్ కూడా ఎక్కువ లేకపోవడంతో ఇవి కూడా సైడ్ పెట్టేసాం మేము. ఫైనల్గా అయితే మేము సెలెక్ట్ చేసుకున్న కప్స్ వచ్చేసరికి ఇవి మొత్తం ఒక 5 కప్స్ వరకు తీసుకుంది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. యాక్చువల్లీ తను ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న సిల్వర్ బార్ని రిటర్న్ చేసి 999 సిల్వర్ బార్ని రిటర్న్ చేసి ఇది 85, 88 అలా ఉంది. ఇది అంటే జిఎస్టీ, వేస్టేజ్, మేకింగ్ ఛార్జెస్ ఏవీ లేకుండా బార్ టు ఐటమ్ వచ్చేలా తీసుకున్నదన్నమాట.